ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. దేవుని కృప మీకు అందరికీ తోడయండి, నడిపించునుగాక. ఇదేను దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను, దేవుని యొక్క వాక్కును చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 46వ అధ్యాయము 11వ వచనం. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను. నేను చెప్పియున్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించియున్నాను, సఫలపరచెదను. ఆమేన్. ప్రభు అయిన దేవుడు ఇదేనో మనను బహుబలముగా బలపరిచే మాట, మరొక్కసారి మనకిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకునే మాట ఏమిటంటే, దూరదేశం నుంచి ఆయన మన కొరకు ఒక కార్యమును యోచించాడంట, ఒక కార్యమును ఆలోచించాడట. ఆ కార్యము ఏమిటానంటే, ఆ కార్యమును ఏ కార్యమైతే యోచించాడో ఆ కార్యం మనకు చెప్పాడు. అంతేకాదు, నేను చెప్పిన దానిని నెరవేరుస్తున్నాను, నేను ఉద్దేశించిన దాన్ని సఫలపరుస్తున్నానని దేవుడు మరొక్కసారి మనల్ని జ్ఞాపకం చేసి ఆయన కార్యాలు మన జీవితంలో చేయడానికి, ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చడానికి ప్రతి ఉదయం అందించబడుతున్నటువంటి కృపా వాగ్దానాల ద్వారా మన దేవుడు మనల్ని ఎంతో బలపరుస్తున్నాడు. ఆనాడు అబ్రహాము కూడా తన కాని దేశంలో, కనాను దేశంలో దేవుడైన యెహోవాకు బలర్పించినప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఇదిగో నీ యొక్క సంతానపు వారు 4వ తరం వారు ఈ దేశమునకు వచ్చి ఈ దేశమును స్వతంత్రించుకుంటారు. ఇదిగో నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రం వలె నేను చేస్తాను, నీ సంతానమును సముద్రపు ఇసుకరేణువుల వలె విస్తరింప చేస్తానని అబ్రహాముకు చేసిన వాగ్దానము దేవుడు నెరవేర్చాడు. అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు విస్తరించాడు. అబ్రహాము యొక్క జాతిని దేవుడు ఇప్పటికీ కూడా ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. కాబట్టి దేవుడు నీతో ఏ మాట చెప్పి అన్నాడో, దేవుడు నీ జీవితంలో ఏ వాగ్దానము చేసి ఉన్నాడు, దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన దాన్ని నెరవేరుస్తున్నాను. అంతేకాదు, నేను ఉద్దేశించిన దాన్ని నీ ఎడల సఫలపరుస్తున్నాను. దేవుడు నీ గృహం ఇస్తానని వాగ్దానం చేశాడా? దేవుడు తప్పనిసరిగా నీ గృహం ఇస్తాడు. నీకు ఒక ఉద్యోగం కొరకు నీవు ఒక ఆలోచన కలిగి ఉండి దేవుని సందరు అడిగేవేమో, దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడేమో. తప్పనిసరిగా నీ జీవితంలో ఉద్యోగం ఇవ్వడానికి ఆయన ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్మండి. ప్రభా, నువ్వు నా జీవితంలో ఈ సంవత్సరం వాగ్దానం చేసావు, ఈ సంవత్సరం నువ్వు నాకు మాట ఇచ్చావు, నువ్వు మాట ఇచ్చుటకు తన మాట తప్పుటకు నరుడవు కాదు కనుక నీ మాట నా జీవితంలో నెరవేర్చండి, నీ ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చండి, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చండి అని ప్రార్థన చేయండి. తప్పనిసరిగా ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి మరొక్కసారి దేవుని సందులో ఆయన అడగండి, ఆయన బ్రతిమాలండి. ఆయన యోచించిన కార్యము మీ జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన చెప్పిన మాటను ఆయన తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చిన చెప్పుటకు నరుడు కాదు. కాబట్టి ఆయన మాట నెరవేర్చే దేవుడు. తప్పనిసరిగా ఆయన మాటను నమ్మండి. ఆయన ఉద్దేశాన్ని, ఆయన యొక్క కార్యమును చూచుటకు మరింతగా దేవుని సందులో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క ఉదయకాల సమయముకు అయ్యా, ఈ యొక్క కృపా వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దూరదేశం నుండి నువ్వు చేసిన అయా కార్యము, నువ్వు యోచించిన కార్యము నెరవేరుస్తానన్నావు ప్రభా. నువ్వు మాట ఇచ్చింది నువ్వు తప్పనిసరిగా జరిగిస్తానని వాగ్దానం చేసావు. నీ ఉద్దేశాన్ని సఫలపరుస్తానన్నావు ప్రభా. ఇదిగో ఈ వాగ్దానం నమ్మిన బిడ్డలు ఎందరైతే వారి జీవితంలో ప్రభా అయ్యా నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో, అయ్యా నువ్వు చెప్పిన మాట కొరకు ఎదురు చూస్తున్నారో, అయ్యా నీ మాటను వారి జీవితంలో నెరవేర్చండి, నీ ఉద్దేశాలు వారి జీవితంలో నెరవేర్చండి, నీ కార్యములు వారి జీవితంలో త్వరపెట్టండి ప్రభా. అయ్యా నీ కార్యములు తలపెట్టి నీ నామాన్ని హెచ్చించుకుని నీ ప్రియమైన బిడ్డల జీవితాల్లో అయ్యా నేను నీ ప్రేమను బహుగా కుమ్మరించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి.